అయితే ఇప్పుడు కొన్ని పరిస్థితులు మారగా అసలు డాక్టర్లు చనిపోతారన్నారు, కానీ దేవుడు బతికించాడు. అందుకని దేవుడు మరి ఆయన సాక్ష్యాన్ని కొన్ని నిమిషాలు సంచుకున్నాడు. దేవుడి స్తోత్రాలు. ఎందుకంటే నేను తెలియజేస్తున్నాను. నేను పని చేసేటప్పుడు గాలి వాన వచ్చింది, వెంటనే కాలు పడి ఎన్నో తిరిగిపోయినప్పుడు మా అమ్మగారు మద్రాసులో ఉన్నారు. ఇక్కడి నుంచి పనిపోయి చెల్లరుండి నిల్లాలి లేక ఆడదు కదా. నాకు ఇంటి పక్కలో మళ్ళీ ఒక లేడీస్ 5 రోజుల కంటే 2 రోజులు ఎక్కువ వస్తే బాధ. నాకు ఇప్పుడు మీరు వెళ్ళిపోతానే ఉంటాను. అన్ని స్కీమ్ ఉంది బైబిల్, వెళ్ళిపోతానే ఉంటాను. మళ్ళీ అన్ని ముట్టిపోయింది, కాళ్ళు చేతులు పక్క నిండిపోయి వాంతుడం వచ్చాను. ఏ వైద్యులు ఏమో కాదని దేవుడు రోజు మరణం కలిగిందాక. అంటే ఏ వైద్యులు మనుషులు కూడా అందరూ వదిలేశారు. అందరూ ఎక్కడ వదిలేసి ఇంకా బతకనేసారు. కానీ చేపలు కూడా తిప్పేసి ఉన్నారు. ఆఖరికి నా వారు కూడా నా దగ్గరికి రాల. చనిపోతానన్నప్పుడు అది ఇప్పుడే ఆదరిస్తున్నాం. ఇప్పుడే మార్పు ఇప్పుడే బస్ స్టాండ్ దిగా ఉన్నాం. ఎందుకంటున్నాం, ధనం ఉన్నప్పుడు అందరూ వచ్చుకుంటారు. ఏమీ లేకపోతే ఎవరు రాలే. అర్థం కదా. నన్ను ఆఖరికి పడిపోయిందో మా నాన్న కూడా వెళ్ళిపోయాడు. మా అమ్మగారు నేను చెప్పాను కదా, ఇక్కడ కూడా మనం చిన్న పిల్లలకి మీరు ఉన్నారు కదా, నా తండ్రి ఎందుకంటే ఒక తల్లి 9 మాసాల బిడ్డని మోసం ఎంతో చేస్తుగా, అవునే కదా. ఆమె ఎంతో చేస్తుగా ఆ బిడ్డని బయటగా నేను ఆ బాధంతా మర్చిపోయి తర్వాత వాళ్ళు బయటకు వచ్చిన ఆ కుమార్కి బాత్రూమ్ చేసి గాలి చేస్తుంది, అదే కదా అన్నీ చేస్తే పట్టేస్తుంది. బాగా ఉంటుంది. ఒక సమయాన ఏం చేస్తారు, వాళ్ళకి చదువుకొని వెళ్తారు. మళ్ళీ వెళ్ళిన తర్వాత తల్లి అంత వేదన పడి మమ్మల్ని సాకి చేసింది కదా. తర్వాత తండ్రి విడిచిపెట్టే చనిపోతారు. అందుకని ఒక తల్లి వేరే ఒక తండ్రి వారు వేసి మిమ్మల్ని నన్ను దేవుడికి ఆయన కలిగిపోతారు. ఎందుకంటే తల్లి మనకి ఇచ్చేస్తుంది, మంచి స్థానం చేస్తుంది, పట్టేస్తుంది, మన భోజనం పడుతుంది. మనం మర్చిపోకూడదు. అనేక మంది మర్చిపోతున్నారు. నేను ఆఖరికి అనేక మంది అమ్మా మీరు అక్కడ విషయాలకు వార్తలు చేస్తాను, ట్యాగ్ చేస్తాను, కట్టిస్తాను, అర్థం కదా, పట్టేస్తాను, స్నానం చేపిస్తాను, అర్థం కదా. అనేక మంది అన్ని కూడా అంటారు కదా, నేను చేయలేకపోతే నువ్వు చేస్తున్నాను. ఎందుకంటున్నావు, దేవుడు నాకు ఆ ధర్మి పుచ్చుకున్నాడు. ఎందుకంటే నాకు వెళ్ళిపోయాయి. మా అమ్మ నీ కొడుకు ఇచ్చిపెట్టచ్చు, దేవుడు నీకు ఇచ్చిపెట్టట్లా, ఏడవద్దు. నేను నిన్ను కొడుకు నీ వాళ్ళతో ఎక్కువ అంటున్నాను. అది ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అన్ని వాళ్ళతో ఎప్పుడు నా దగ్గరికి రాలేదన్నా, పరమ నుంచి భూమి మీద నా దగ్గరికి వచ్చిస్తున్నారు. లాజరు నా కుమారుని పేరు పెట్టించున్నారు. నేను చనిపోయిన స్థితిలో దేవుడు చనిపోయిన నాకు మరణం లేదన్నా. ఈ రోగాలు ఏంటో వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరికి. కాకపోతే నాకు పరలోక రాజ్యం ఉంది. ఎక్కడ వాళ్ళకి ఉందా లేదా, మన నరకానికి వెళ్ళకూడదు. నిత్యరాజ్యం వేసి బంధుకాలి ఈ లోకం మరిన్ని అనుకోకూడదు. నేను సినిమాలు చూసేవాడిని, సీరియల్ చూసేవాడిని, ఫ్రెండ్స్తో చెప్పేవాడిని. అయితే నాకు మీద అమ్మాయిగా ఎలాంటి అలవాటు లేదు, అర్థం కదా. ఎందుకంటే ఈ లోకం పాపం అనేది మరణం అన్నాడు. దేవుడు మరణానికి తప్పు చెప్పాడు. నా మరణం నుంచి బయటకు చేసుకొచ్చి ఎవరు చేసుకురాలా, నా చుట్టాలు చేయాలా, నా బంధువులు చేయాలా, నా తల్లిదండ్రులు చేయాలా. ఎందుకంటే నేను నా తల్లిని ప్రేమించింది, నా తల్లిని ప్రేమించింది, నా అన్నదమ్ములు అక్క చెల్లిని ప్రేమించింది. ఎందుకంటే వాళ్ళకి స్వామి తగ్గవచ్చు. ఎందుకంటే వాళ్ళని ప్రేమించేవా ఇద్దరు సమానం చేయడానికి. నా తల్లి కంటే తండ్రి వేసుకొని ప్రేమించాలని వాళ్ళు చేయించి ఆజ్ఞని మర్చిపోకూడదు. నేను అమ్మలో చెప్పాను కదా, నేను పసుకుంటానని చెప్పాను. ఎందుకంటే ఇక్కడ మేమంతా టీమ్గా కలిసి చేస్తాం. మేము ఇక్కడ ఇచ్చుకోవచ్చామా దేవుడికి చేస్తున్నాం. ఎందుకంటే ఎందుకంటే మనం ఉండొచ్చాలే. నేనేం చేసిన పాపం, ఆ పాపం ఒప్పుకున్నాను. కొరతలో విసరించినట్టుగా నేను దేవుడికి కలిగి తీసుకున్నాను. మనం కూడా పాపం చేయట్లేదు.